హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. నేను మీ సతీష్. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు బుల్లిష్ మార్కెట్ అనేసి, అదే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు బీరిష్ మార్కెట్ అనేసి అంటారు. ఇక్కడ బుల్లు మరియు బీర్‌తో మన మార్కెట్‌లను ఎందుకు కంపేర్ చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాము. సెన్సెక్స్ పెరగడానికి గల కారణాలు, ఏదైనా ఇంటర్నేషనల్ న్యూస్ పాజిటివ్‌గా వచ్చినప్పుడు, మన ఇండియా న్యూస్ అయితే పాజిటివ్‌గా వచ్చినప్పుడు, అంటే జీడీపీ గ్రో అయినప్పుడు, జీఎస్టీ కలెక్షన్స్ భారీగా పెరిగినప్పుడు, ఇన్‌ఫ్లేషన్ భారీగా డౌన్ అయినప్పుడు, ఇవి ఇండియాకి పాజిటివ్ న్యూస్ కాబట్టి మన మార్కెట్లు గూడా దానికి అనుగుణంగా పెరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ బుల్‌తో ఎందుకు కంపేర్ చేశారంటే, బుల్ అయితే మనిషిని, వస్తువుల్ని లేదా ఏదైనా జంతువునైనా సరే తన పదునైన కొమ్ములతో పైకి ఎగరేస్తుంది. ఇక్కడ మన మార్కెట్లు పెరుగుతున్నప్పుడు బుల్లు మన మార్కెట్‌ని తన పదునైన కొమ్మలతో పైకి ఎగరేస్తుందనేసి సింబాలిక్‌గా మన మార్కెట్లు పెరుగుతున్నప్పుడు బుల్లిష్ మార్కెట్ అనేసి అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్‌లో డౌన్ అవుతున్నప్పుడు బీరిష్ మార్కెట్లు అని ఎందుకంటారు? బీర్‌తో ఎందుకు కంపేర్ చేస్తారు? దీనికి గల కారణము, బీరు మనిషినైనా, జంతువునైనా, ఏ వస్తువునైనా సరే తన పంజాతో కిందికి ట్రాక్ చేయడం అయితే జరుగుతుంది. మన మార్కెట్‌లలో ఏదైనా ఇంటర్నేషనల్ న్యూస్ పరంగా నెగెటివ్ న్యూస్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్, ఇరాన్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. దీని వలన వీరు ఈ 2 దేశాలు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌నైతే బ్లాక్ చేయడం జరిగింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే ప్రపంచ దేశాలకైతే క్రూడ్ ఆయిల్ అయితే సరఫరా అవుతుంది. మన ఇండియా పూర్తిగా క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకునే దేశము. మనకి 70% ఆహ్, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే క్రూడ్ ఆయిల్ అయితే సరఫరా అవుతుంది. సో, ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ సరఫరా అనేది జరగదు. కాబట్టి ఇది బిగ్ నెగెటివ్ న్యూస్ టు అవర్ మార్కెట్స్. అంతే కాకుండా జీడీపీలో డౌన్‌ఫాల్ వచ్చినా, లేదా మన ఇండియా పరంగా ఏదైనా నెగెటివ్ న్యూస్ వచ్చినా, అంతేకాకుండా మన ఇండియాలో ఉండే కంపెనీస్ వారి యొక్క త్రైమాసిక రిజల్ట్స్ నెగెటివ్‌గా పోస్ట్ చేసినా, ఇది మన మార్కెట్‌లకి నెగెటివ్ న్యూస్ కాబట్టి, మన మార్కెట్‌లలో అయితే డౌన్‌ఫాల్ అయితే చూస్తాము. అంటే ఇక్కడ బీర్ తన పంజాతో మన సెన్సెక్స్‌ని కిందికి ట్రాక్ చేయడం వల్ల, తన పంజాతో విసిరి మన మార్కెట్‌లను డౌన్ చేయడం వలన దీన్ని బేరిష్ మార్కెట్ అనేసి అంటారు. సో, ఇప్పుడు మీకు అర్థమైంది గదా! సెన్సెక్స్ పెరుగుతున్నప్పుడు బులిష్ మార్కెట్ అనేసి, సెన్సెక్స్ డౌన్ అవుతున్నప్పుడు బేరిష్ మార్కెట్ అనేసి అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.